తాగుదాం చూస్తాను ఊరు లింగన్న కూడా చూస్తాను చెల్లె పన్నె ఏ చెల్లెరా కాలుగోరు కంటి కంట్రీ పొర కలర్ పుట్టువలే ఉన్నది పుట్ట మీద బట్ట ముందు జరుగుతుంది చెల్లి బావేటి వేయండి అమ్మా మహా ముచ్చల దారమద నౌకరి వేయండి అన్నయ్య బాబు ఎన్ని నెలలు 5 నెలలు అవుతుంది నీ గర్భిణి 5 నెలలు అన్నయ్య ఆలుమూలకు గబాయి సుఖదే ఉండదు బావేన కంచెల్లి ఏ గంటో ఏ గడియో ఏ రాత్రో ఏ పగలో నీ మాలకొచ్చి నా చెల్లి బావా పైన కాంచెల్లి నా మాలకు రాలేదన్నయ్య పైన కాంచెల్లి బావా ఏ రాత్రో ఏ పగలో ఏ గంటో గడియో నీ మాలకొచ్చిండా చెల్లి రాలేదన్నయ్య సొంగముండ కన్ను నేను అదుకు కొన్ను నేను అదుకు చదువుకున్న చేతులు చట్టపనులు చెత్తి కానీ ఇంకా సిగ్గులేక వచ్చి అన్న నా కాలు మొక్కినవా సావు బతుకు ముండని బందెకాలను వదిలిపెట్టి చెల్లెని తీసుకొని పోయిన అన్నకర పెట్టమన్నాను చెల్లె తప్పేం చూసిండు నేనేం చూసిండు చదువుకొని నాన్న కాదని పోతాడమ్మా అత్తమ్మా కన్నోడు కరువుగాంగా కొన్నోడు పోసుకోంగా సర్కారు దోసుకోంగా కన్న తల్లి కన్నపిల్లకి సపన్నం పెట్టక ఎవరడ్డం లేరు తలవాసి ఇంటికి ఏరేమైనా పోతుంది కన్నది అవ్వయ్య సాదిలోడు నేను కొన్నోడు నీ కొడుకు ఏ నా ఏ గతని చేసుకోమన్నాడు అన్న గుడిసెకాలు ఇయ్యాడు అబ్బగారి అత్త కిల్ల కిల్లనది మరి కన్నోడు కరువు చేయంగా కొన్నోడు కోసుకోంగా సర్కారు దోసుకోంగా కన్న తల్లి పిల్లకి పెట్టంగా ఎవరు అడ్డమయ్యా మరి చంపకుండా నేను అడ్డం రానని వెళ్ళిపోయిండు వాడు నా చెల్లితో దాన్ని ప్రాణం తీయ మా ఊళ్ళో కట్టుకోలు కట్టుకోలు కప్ప చెప్తున్నా అని రమ రమ సీతారామ రామ కాటము మావతి రామ కట్టుకోల వాడా కన్నా రామ
అచ్చా బాకి సోదు అచ్చా బాకి సోదు నాది బీపీ లేని విడల నాది ఇంటికి ఎందుకు వచ్చావమ్మా? బీపీ రోగం వచ్చా బీపీ రోగం కాదమ్మా, మాది భాషల పిల్లల్ని బీబీ అంటాం, మీది భాషల పిల్లల్ని భార్య అంటాం. నాది బీబీ సలీమా తల్లి గారింటికి వెళ్ళిపోయింది. నాది బీబీ లేని వెళ్ళ వస్తే కానీ ఇది రావోజీ లోనికి రండి. కొరక నీ పిల్ల అవగాంటి పోతే నీ ఇంటి ముందుకు వస్తే లోపరమ్మంటావు. రావోజీ నువ్వు ఎప్పుడన్నా పోయినా అట్లా పోయి చూసేది అనవలేని వాళ్ళకి అనవని పెట్టేది. ఓ అమ్మా అన్నట్టు నీవేనమ్మా, నాది భార్య సలీమా తల్లి గారింటికి ఇవేంది. నాకు అన్నం వండుకునే గుర్తు తెలియదమ్మా, పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాను. అన్నం అయిందో కాలేదో ఒక మెతుకు పిసికి సుత్తురా, ఆంధ్ర సుత్తురా. అది అట్లా తీసుకో. లేదమ్మా ఇది రావోజీ, నువ్వే వచ్చినావు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఒక ముచ్చారు మనిషిని తప్పితే ఏ పని తీసుకుంటుంది. 2 లక్ష 2 లక్షలకి 2 లక్షల 2 రూపాయలు. లక్షలు కాదు బిడ్డ, నా కొడుకు కాంతప్పు చేసిన సంపకత్త విద్య గుమ్మడికి అంత బంగారం ఇస్తా. గుమ్మడికి అంత బంగారం ఇస్తానని బాతాలు కొడతారా అని. మరి నీది పొక్కలన్నీ రికా ఉండేందుకు? ఏం పొక్కలు ఓ గాయదాన చెవుల కమ్మలకున్నాలే, ముక్కుకు ముక్కు పుల్లులా ఉన్నదా? ఈ పొక్కలు రికాలేవా? ఓ బిడ్డకి పొక్కలా విద్య. ఓ సొమ్ము ఉండే కానీ దొంగ దూర భయమని విద్య సొమ్ములను తీసి బీరులో పెట్టుకుంటారు. అచ్చా అచ్చా బంగారం దొంగ ఎత్తుకుపోతాను భద్రంగా దాచి పెట్టుకుని బీరులో పెట్టుకుని తాళం వేసుకున్నా కానీ నిన్నే ఎత్తుకుపోతావు. నువ్వు కూడా బీరువాలో కూర్చోపోయినావు. సైజు బీరో మా ఇంట్లో లేదు. నీది సైజు నాది ఇంట్లో వచ్చి చూసుకుందిరా. కూర్చుందిరా అమ్మా. ఓమా ఓమా బీరులో కూర్చుంటే ఎప్పుడు రావురా బీరో కాడికి. తాళం వేసుకోరా. చూసుకో పడతావు పట్టదు. సరే బిడ్డ నేను సాయంత్రం వస్తాను డబ్బు కొని దాన్ని చంపుకొచ్చే వరకు బిడ్డ నేను సాయంత్రం వస్తాను అన్నది. తల్లి తల్లి అంటే శ్రీకసని పురి కోసే కడికొల్లు రాయో నీ ఆత్మగల బంధువులు ఆత్మ తలుచుకో తలపండి కొడుతున్నాను. అవున పడగమని యాద చేసుకోవాలన్నా, అయ్యన పడగ యాద చేసుకోవాలన్నా. కాదని పోయినా మా అన్నే వదిలిపెట్టాను. సాధన అన్న దూరం కొట్టినా కానీ బ్రతుకు ఉండేందుకు లేకెందుకు ఉన్నదానికంటే ఓడిందే మేలు, పట్టి వేసింది దానికంటే ప్రాణం వేసిందే మేలు అనుకున్నది. అయ్యా కొండ మీద భగవంతుడు ఎక్కడో నానా పుట్టించేవాడే నువ్వే, గిట్టిచ్చేవాడే నువ్వే. నా జీవ వస్తుంది నేను నా యొక్క పరుచుకోమని భగవంతుని యాద చేసింది. ఇక నరకమని తలలో కాల్చింది. అప్పటికిప్పటికన్నా రమ్మ సత్యవంతులకు దేవుడు దాసంటాడట. అడ్డగోల వాళ్ళ దయ్యం కూడా ఆశపడది. అరే బిడ్డ ప్రాణం పోతే ఇక్కడికి కథ ఫుల్ స్టాప్ అయిపోతుందని ఒకసారి ఆ బిడ్డ ప్రాణం పోతే అప్పుడు చూసినప్పుడు కటగోళ్ళ చేత ఉన్న కత్తులు ఎగిరిపోయి పిల్ల మీద పూలమాల పడ్డాయమ్మ. బిడ్డ నువ్వు సత్యవంతురాలమ్మ, ఎవరికైనా నేపల్లకని వెళ్ళిపోయి తలాసుకొని కొడుకుని బిడ్డ కొనుక్కొని కోడి విరుదమని కొండగొట్టే కొట్టుకొని రావిషయం రక్తం పట్టుకొని కారాగుడలో కనుగుడ్లు పట్టుకొచ్చి మీ కోడలి అంటే పాప గారి ఉమ్మవద్ది ఆ పిచ్చి రాజమ్మ మీది కోడలి అనుకున్నది. చంద్రదేవి భగవంతి వరి వదన ఏ పల్లె వదన చూడ చుట్టాలేర పాడబలగం లేకపాయనమ్మ. ఉన్నదా అడిలో మరి పోతాండే ఏ పుల్లని ఏమైనా నన్ను కొట్టుకొని తినకపోతుందా? ఏ నాగ సర్పం అన్న కరిసి సంబోసి నా ప్రాణం తీయకపోతుందా? సావకో తెగ తెగించింది బిడ్డ. ఓరే సాంబా శివసేవా నీ నామమెన్నాడో
చూపలేదని కాలం మందలేదా నానా కడపతోని కన్నా నీ బిడ్డాలే దేవిగా ముగ్గురు భర్తలను రాజు రాసుకున్నవరా బ్రహ్మ మరి షాట్ల పడ్డనాడికి ఇంత కాట్ల పడ్డదాకా తప్పే ఎవరి తరం కాదు అన్నారు నా రాత ఎట్లయితే గట్లయితే నడివాడు వత్తన నవా 9 గంటలు సంపూర్ణమైనవి రాను వచ్చి వరపల్లి ఏరుకున్నది అది కులాల ముత్తరాసుల వాడ ముత్తరాసుల కళ్ళు మాట్లాడి అడవిలో రమ్మని తీసుకుపోయి మీరు చదువుకోవంగా పుట్టినప్పుడు వచ్చి బాధపడుతుంటే మంత్రసాన్ని తీసుకొని పోసినప్పుడు చంద్రాదేవి గర్భన అమ్మ చక్కన కూడా కోగలిగిందే ఆ కొడుకును చూసుకొని సంబరపడ్డది సంతోషపడ్డది ఆ కొడుకును దాదాపు పెద్ద 21 రోజు నాడు నా కొడుకు అడిగబడి రావంగా ఆగమనలో పుట్టిండు నా కొడుకు పేరు ఆనందరాజని పేరు పెట్టుకున్నది అడవిలో సాధకుని చిన్న చివరపల్లి ఆంధ్రాదని పేరు పెట్టుకో సాధుకుని ఎవరయ్యా గుడిసెకాడికి వచ్చిన అందరికి అయ్యో చెల్లి ఇంత పని ఎత్తివమ్మని చిన్న పోయి అన్న గుడిసెకాడ కూర్చున్నాడు కళ్యాణ పురి పట్టం వెళ్ళి కళ్యాణ మహారాజ్ భార్య కాంతమని అన్న బిడ్డ కవితారాని ఏడెత్తి బిడ్డ హిమాలయం ఇంటి మీద ఉన్నదట పెళ్లి చేస్తున్నది నాన్న మీరు ఏమైపోయే పల్లె అవసరం లేదు నేను పుట్టిన మన ఇంట్లో ఎల్లటైనా పుట్టింది ఆ ఎల్లటైనా పూలమాల ఇస్తే ఎవరి మెడల పూలమాల కదరే నాకు భర్త మీకు వాళ్ళంటే ఏమర్థంగా నుంచి ఊళ్ళో వెళ్ళినప్పుడు ఊరు బయటికి వచ్చింది వరల రాజు మెడల పూలమాల వేసిందమ్మా రాజుల కొడుకే కాదు రాజ్యం ఏనుగ మాత్రం అనగా పిల్లగాడు వరాల రాజు మెడల పూలమాల వేసుకొని తొండము తల చుట్టుకొని కత్తిరికాడ తీసుకొచ్చింది నిరువల పట్టి గట్టుకట్లు కొట్టి గంగనీళ్ళు తాగి మన ఊళ్ళో అక్కతిన్న పిల్లగాని మెడకి మెడల పూలమాల వేసింది వీనికే రాజ్యోగం వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతున్నట కవితరాయన గుళ్ళు మరి పిల్లగాడు వల్ల రాజుకు కలిమితోటి కళ్యాణమయ్య శుభతోటి శుభలకు చేసినప్పుడు పిల్లగాడు తీసుకుపోయి రాజ్యమైన పెట్టిన కళ్యాణ మహారాజురా అప్పుడు భగవంతుడు ఇన్ని రోజులు మీ చెల్లె లంగతనం చూసిండు దొంగతనం చూసిండు అంత మాటలు పట్టుకొని చెల్లెంచి లంజే లౌక అన్నాడు కాలు కొద్ది నచ్చిండు ఎన్నడుకున్న చెల్లె కాలు మొక్కాలు చెల్లె కాళ్ళ కడుగుని ఆ కవితలను గర్భనా నోడి కట్టిండు కన్యాకుమారి నెయ్యో కుక్క పాలో ఒక్క పెట్టి అన్న వదినే దాదుకుంటారు ఆ చిన్న చివరి పలోన అయ్యో మరి లేకుడోళ్ళు అయినా గాని కడుపు పండాలని కోరుకుంటారు కడుపు పండినాడు నా కూడా ఒకరు బతకాలి నా పిల్లలు బతకాలని కడుపు పంట కట్టుకొని కళ్ళు పెద్ద చేసి కడుపు చిన్నలు చేసి ఏ తల్లిదండ్రులన్నా దాదుకుంటారు మరి ఎందుకు దాదుకుంటారయ్యా రేపటి కాలం మేము మంచాల పడినాడు మట్టి మంచులు పోతారు కర్మదాక్కువ కాలం చేసినాడు మా పండుగ చేస్తారు అంతే సాలనుకుంటారు అబ్బాయి రాజులు అని ఆ కొడుకును అడ్డబాప కట్టుకుని కొడుకును సాధంగా పెంచంగా మరి మనవత రోజులు ఆగుతాయా ఇంత భర్తను మర్చిపోయింది అత్త పెట్టిన బాధలు మర్చిపోయింది కొడుకు మీద ప్రేమలు భ్రమలు పెంచుకొని సాధంగా 5 ఏళ్ళ కొడుకు పెరిగిండు ఆ కొడుకు చదువు చాలా అవసరం అని కొడుకును తీసుకుపోయి పల్లెల్లో తోలింది పల్లెలోనే పిల్లగాడు సార్ ఒకటి చెప్తే పిల్లగాడు 2 మరి విద్యను తీరుతాను బుద్ధివంతులు అవుతుంది అట్లా కొన్ని రోజులు గడవ గడిచినాడు బడిగపోతాను తన పిల్లగాడు తల్లి చేత అన్నది ఏంటంటే చదవంగా వాళ్ళారా ఆ కొడుకు ఆనందరాదు మూగు మిసల ముద్దురాడు వరుస పల్ల వన్నగాడు బడికి పోయి సందర పుస్తకాలు సంగడి ఇంటికి అత్త ఉన్నాడట అందుకే అన్నారు వాళ్ళ 36 జుట్లైనా కూడా ఉండే 3 సిక్కలు ఏనాడు కూడా ఉండే అన్నారు ఊళ్ళో ఉన్న అమ్మలక్కల పిల్లగాన్ని చూస్తుండే ఏమనుకున్నారు వాళ్ళ అంగేకే కన్నదో దొంగ కన్నదో ఆ ఊళ్ళో ఉంటే అవమానం అని ఆ ఊళ్ళో గర్భిణి చేసుకొని ఈ ఊళ్ళోకి వచ్చి కొడుకు అనుకున్నదో అని తల్లి ఏ కొడుకైనా తన తల్లి దగ్గరికి వచ్చి అడగవలసిన మనకి అడుగు అడగరానే మాట్లాడినా మనసు బాధ పెట్టి మనసు బాధ పెట్టుకోకు నాయన మాట నీకు ఇష్టం నాకు ఇష్టమే కూర్చున్న సభలోకి ఇష్టమే కరిపూర
వాడు ఉండే నిన్ను కన్నా తండ్రి ఉండే నన్ను కన్నవాడు ఉండే నాకు పుస్తే కట్టిన వాడు నీకు పురుడు వేసిన వాడు భూమి మీదనే బతుకున్నాడు రా కొడక నీ పుట్టిన కాంచెలు నా బతికే పుల్లెందుల బతుకు ఓరి కొడక నందరాజా కొడక కన్నా తల్లిని కొడితే కరమోడు అంటారు కన్నా తల్లిని కొడితే కొడకార మన కొడుకు దగ్గర కూర్చుని పెట్టుకున్నది చీకవడంగా మొదలు పెట్టిన కథ ఇప్పటి వరకు దారా నల్ల ఊసలు దిగబోసినట్టుగా కొడుకుతోనే కన్నీళ్ళు తీసుకుంటా కష్టమంతా ఇక కొడుకు ఎప్పుకుంటుంది బాబగారి తల్లి కొడుకులు పైన వస్తంటే పిల్లగాడు 12 ఏళ్ళ కొడుకు పెరిగిన వాడి కొలువైన తండ్రికి 12 ఏళ్ళ కొలువైపోయిందే 12 24 లక్షల రూపాయల డబ్బు పట్టుకొని కన్న తండ్రి ఎదురుకోనాయన అయ్యో నాదా మేము ఏవటి అది పాలైనప్పుడు ఓరి గట్ట ఓరి చెప్పుకున్నప్పుడు తల్లి కొడుకు తల్లితోటి ముగ్గురు బయలుల్లి ఉమాతేల నగరమైన తల్లి తను ఎండ పెట్టుకొని పిల్లగాడు ఆనందరాదు ఏ ఉమాతేల నగరం వద్దంటే పొడియ 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 పడితే పొద్దే పడితే బుచ్చేల తాళ్ళు నింప బిడ్డ ముఖాన్ని పసుపు చూసుకుని గజ్జల్లా వేసుకొని జగ్గు పట్టుకొని కోరని మళ్ళీ అన్నాను ఓగుంచి కడతాడు వాడు తూర్పు తుపాకులు కూడా కరెంట్ దిగలేదు నేనంటే ఇల్లు కలిపాను ఓగుంచి కడతాడు వాడి ప్రచ్చు కదా ఆయన పోదు నువ్వు పంచాయతీ కాదు పోవా వాడెవడో నా ఇంటికి బుచ్చగాడు వచ్చాను ఎగురుకుంటా పోయి ఎదురు మధ్యలో తన్నుది అంతే బాజ కొడుకు ఎగురుకుంటా పోయి మెయిన్ రోడ్ మీద అడ్డం పడాలి గల్ల 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 గంటల బండి వాడు గంటల అయ్యలా ఎక్కుదు బండి గల్ల 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 గంటల బండి వాడు గంటల ఎక్కుదు వాడన్నమాట తప్పడాయ గంగల పోను
ఎవరు నీకు బంధుల ఇంటి లంజ కొడుక నీ పేరేం పేరమ్మా అబ్బో అంత గోళమైన పెట్టుకున్నావు అది ఫ్యాషన్ అది అవునా చూస్తున్నావు. తెలుగు లోపడే బయటకు అవపడదు గుర్తెలు నీ పేరేం పేరు అంటారు ఉమావతి దొరసాని నీ భర్త పేరు మా ఆయన మా శ్రీవాణ ఫ్రీడమ్ దాని వండబెట్టి బొరి దాన్ని లంజలు లంజలు బొరి దాని వండబెట్టి ఏందమ్మా ఇన్ని రాలేరు అత్త వంచిన గత్త అయింది. నీ భర్త పేరు ఏం పేరండి మా ఆయన పేరు ఉమాశైలమారా. శబాస్ నువ్వు ఎన్ని పిల్లలు చేసినావు కోయిని అనుకుంటాను అబ్బాతను అనుకుంటాను. నీ కొడుకులు బిడ్డ ఎంత మంది ఒక్కడే కొడుకు మహేంద్ర నీ మహారాజ్. కొడుకు పేరు మహేంద్ర మహారాజ్ అవును నీ కొడుకు పెళ్లి వాడి పెళ్లి పాట కొడుకు పెళ్లి ఏదైనా పాడమంట బిడ్డ పెళ్లి చేయలే కానీ వాడే కొడుకు వచ్చినాక విద్య ఇంట్లో తీసుకొచ్చాక నా కొడుకు నౌకరు వచ్చింది. నౌకరు వెనక నా కోడలు ఉప్పు గారు తిన్న చేత ఊకేమన్నా కూడింది విద్య. మళ్ళీ నువ్వు ఎవరితో చెప్పకు చెప్తున్నా అమ్మా సావనం కాదు అమలు అయితే విద్య ఇక ఏమైంది కదా ఇచ్చే దానన్న గుత్తరం వేసిన దాని నచ్చిండు నువ్వు సాదుకొని నువ్వే సంపుకొని నువ్వు అని నేను అడ్డం రాను అక్క ఆంటీ అని వాడికి పెట్టింటే వాడు నూరు మనిషి వెళ్ళిపోయినాక నా కోడలు కటికలు కరెక్ట్ కరకర గుడ్డు కోసుకొచ్చింది. నేను ఎవరివి అది అదిగో నా తల్లి మరి మీ అయ్యలేకపోయా నువ్వు ఎట్ట అది అదిగో నీ కొడుకు నీ కొడుకు అవ్వా మాట్లాడ నువ్వు 31 మందిని తీసుకొని బయటకు పోలేదా మాట్లాడినా ఆ రోజు ఒక్కరోజు కాపురానికి కొడుకును కడుపునేసిందమ్మా. అప్పుడు ఆ కొడుకు అనడం నా భార్య సత్యవంతురాలవ్వా నీకు నాయంగాదు అన్నాడు. అప్పుడు తప్పు తెలుసుకున్న బాబగారి అత్తమాదేవి కోడల చంద్రాలదేవి నువ్వు అవ్వలేని బిడ్డవమ్మా నా కోడలంగా అయ్యదేవి బిడ్డవమ్మా నా కోడలంగా బిడ్డ నువ్వు నాతో చెప్పలేదమ్మా ఇవాళ నా కొడుకు చెప్పబడికే నాకు ఈ తప్పు తెలిసినది నా కోడలంగా కోడల చంద్రాల అవ్వయ్యదేని బిడ్డ నా కోడలంగా బిడ్డ నా తప్పులు క్షమించు అని కోళ్ళు కాలు మొక్కబోయిందట. వద్దమ్మా నా కాలు మొత్తం పాపన పడిపోతా ఎంత తెలిసి చేసిన తప్పన పడదు తెలవగా చేసిన తప్పన పడదు అత్తమ్మా మరి నా అన్న దగ్గరకు వచ్చి అయ్యా లోకాలు వచ్చిన సత్యవంతరాలు నేను చేయబట్టాను ఆ రోజు మాట్లాడినవయ్యా అని అమ్మ అన్న దగ్గర వాడిని కొడుతుంది బిడ్డ ఆడికి నీ కొడుకు తీసుకొని పోయి నీ అన్నకు గలవా అన్నది కళ్యాణపురి పట్ట అయ్యో అయ్యో నా అన్నరా బయలులే ఓ అమ్మా అన్న చెల్లెల కల్లా చూసి ఎన్ని రోజులకే ఓ చెల్లెలా అన్నంటా పిలిచినవే ఓ చెల్లెలా రెండు రెక్కలు అన్న ఎల్లలికి దారే ఓ కళ్యాణపురి పట్టణాలు కలుసుకున్నప్పుడల్లా నీ ఎంత లంజలో కలిసి కాలిపోతానే చూడు అన్న అన్నప్పుడు చెల్లి తెలిసి చేసిన తప్పని తెలియక చేసిన తప్పని వాళ్ళు మీ అత్త మాట పట్టుకొని నేను చెప్పిన కొట్టింది అని బలగ బలగం అందరు కలిసినప్పుడు
పలిగా నింట పెట్టుకుని నీకొక కొడుకు అయితే నాకొక బిడ్డ చెల్లే మన ఇద్దరు ఇవ్వందుకు పోవాలని ఇక్కడ కాదు అక్కడ కాదు మరి మన ఊరు పోవడం పిలవడం పోవాలన్నాడే దాని కర్మగాలి ఎవరు తోడుకున్న పొంద వారికే సిద్ధం అన్ననమ్మ ఎవరు తోడుకున్న పొంద వాళ్ళే పడతారాడ నాది 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 అన్న వనవేందా కన్నెట్లవేంద కనకలింగమని చేసుకున్న కరవాణి వేంద శంభులింగం అన్నరాడ పోయి నోనికెరిగా పోలీస్ స్టేషన్ సంగతవ్వా మాకెవరది కానీ ఒక తాళపోనికి ఎరిక పోలీస్ స్టేషన్ సంగతి సంత చేరి వచ్చినావా వాడు చెల్లెలా రమ్మని ఇంత తీసుకుపోయి మనమ్మ పొడవ ఇది మన ఆయన పొడవ చెల్లి దండం పెట్టిందా బిడ్డ పొదిచ్చి పూలమాల వేసింది అవా ఇప్పుడు నువ్వు ఉంటే బాగా సంబరపడదు నా కొడుకు నా బిడ్డ ఏమనుకుంటాలని మీరెంత సంబరపడుతురు అవ్వా మీరు సంబరం మీరు నోసుకోలే అని గానాడు అన్న బిడ్డ మరి చెల్లె కొడుకు ఆకాశం అంత అరుగులు భూదేవంత ముగ్గులు మరి పచ్చనాకు పందిర్లు ఐడాకు తోరణాలు రంగరంగ వైభవంగా పెళ్ళి అన్న బిడ్డ కన్యాకుమారి దేవి చెల్లె కొడుకు ఆనందరాజుకు అమ్మ శుభతోటి శుభలకమైన చనిపోయిన రమన్న పేరు మీద చెల్లె బావలు బిడ్డలు అల్లుళ్ళు తమ్ముడి బిడ్డలు మరి మరదలు తమ్ముడు దాయాది బలి ఉండేప్పటికీ తింట ఉండేది రాదు ఉండదని అన్నవరల చిల చంద్రాలు గతిక సంపూర్ణ కదీపిన వారు కలుగు పుణ్యాలు విన్నవారి లోకాలమ్మ